ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మీడియాతో మాట్లాడిన గిరిజన శాఖ మంత్రి సీతక్క మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖపై స్పందించారు. ఆ లేఖ నిజంగా మావోయిస్టులదేనా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఆమె తెలిపారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు ఆ లేఖను అడ్డం పెట్టుకుని తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తుండడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళని చూడకుండా తప్పుడు పదజాలంతో వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరమని, ఇది జర్నలిజం కాదంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలపై తీవ్ర స్థాయిలో మాట్లాడిన సీతక్క తాను ఓ కోయ ఆదివాసి మహిళను గుర్తు చేస్తూ జనరల్ కేబినెట్ పదవి దక్కిన తొలి మహిళ తానేనని, ఇది జీర్ణించుకోలేకే నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జీవో 49 అంశంపై కూడా స్పందించిన మంత్రి, అది అటవీ ప్రజల హక్కులకు విరుద్ధం కాబట్టే తానే ముందుండి వ్యతిరేకించినట్లు, ఎస్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి ఆ జీవోను రద్దు చేయాలని తీర్మానించినట్లు ఆమె తెలిపారు. మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. అధికారులు ఆదేశాలు లేకుండా పనిచేసే చర్యలు తప్పవని, ప్రజలకు న్యాయం చేయడమే మా బాధ్యతని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడిన సీతక్క గతంలో అదే పార్టీ ఆదివాసులపై దాడులు చేసినప్పటికీ ఇప్పుడిలా ప్రేమ చూపించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టి చెట్లకు కట్టేసి కొట్టి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. నన్ను ఓడించేందుకే 100 కోట్లు ఖర్చు చేశారని, అయినా మూలుగు ప్రజలు నన్ను రికార్డు మెజారిటీతో గెలిపించారని ఆమె గర్వంగా చెప్పారు. తాను పొందిన మంత్రి పదవిని ఏజెన్సీ ప్రజల అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగ హక్కులు అందించడంలో నెహ్రూ, అంబేద్కర్ల పాత్ర అమోఘమని, ఆ హక్కులను రక్షించడంలో నేను ఎల్లప్పుడూ ముందుంటానని ఆమె అన్నారు.